కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం పనిచేస్తున్న వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. ఎలాంటి షరతులు లేకుండానే ఆయన వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చేయడంపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదు. వైసీపీలో ఎలాంటి పదవులు కూడా ఆశించలేదు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని మాత్రమే ఆయన ప్రకటించారు. అలాగే కాపుల సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ముద్రగడ ప్రకటించారు. వాస్తవానికి ముద్రగడ మొదటి నుంచి పదవుల కోసం పనిచేయలేదు. కాపుల సంక్షేమం కోసమే కట్టుబడ్డారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు కావాలనే ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా అవమానించారు. దీంతో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. అయితే చంద్రబాబు ముద్రగడ చేరకుండా అడ్డుకున్నారనే టాక్ ఉంది. అదే సమయంలో తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ సారథులైన ముద్రగడ చేగుండీలపై పరోక్షంగా కామెంట్ చేయడంతో కాపుల్లో నిరసన వ్యక్తమైంది. అందుకే కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు. 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువ. పద్మనాభం చేరికతో వైసీపీకి బలం పెరగనుంది. సీఎం వైఎస్ జగన్ మొదటి నుండి కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తూ ఉన్నారు. కాపు నేస్తం అందించి కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. అలాగే 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్థులకు కేటాయించారు. కాపు నేస్తంతో ఎంతో మంది మహిళలకు సైతం ఆర్థికంగా బాసటిగా నిలిచారు. ఇవన్నీ చూసి కాపు సంక్షేమాన్ని కోరే ముద్రగడ వైసీపీలో చేరి కాపుల ఉన్నతి కోసం పనిచేయబోతున్నారు.